డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఇంద్రపార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. లోక్సభ రాజ్యసభకు సంబంధించి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూసారు? భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా 149 మంది ఎంపీలని సస్పెండ్ చేసి పార్లమెంట్ నడిపించలేదు. ప్రతిపక్షం అనేది లేకుండా వాళ్లకున్న అధికారంతో సస్పెండ్ చేశారు. ఇది తీవ్రంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చర్య. ఇటువంటిది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇదే చివరి పార్లమెంటు అధికారం బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. దీనికి భారీ మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మొన్న ఏదైతే ఎలక్షన్లు తెలంగాణ మీద మిగతా ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది, దాన్ని మర్చిపోవడానికి ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తారని చెప్పి బీజేపీ పార్టీ. దీన్ని మర్చిపోవటం దాన్ని మర్చిపోవటం కాదు. వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు పార్లమెంట్ అయిపోతుంది, కొన్ని బిల్లులు వాళ్ళు పాస్ చేసుకోవాలా, ప్రతిపక్ష పార్టీలు ఉంటే దానికి అడ్డం చెప్తాయి కాబట్టి అవి లేకుండా సస్పెండ్ చేసి మేమే ఏకపక్షంగా పరిపాలన చేయాలనుకున్నారు. అందులో భాగంగా చేశారు. ఇటువంటి పరిపాలనని ప్రజలు భారతదేశంలో ఒప్పుకోరు. రేపు జనరల్ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది.